మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇటు వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇటు కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరిని పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి చెల్లి గొడ్డలి గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి చెల్లి గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట. ఈ డ్యాన్సులు ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. ఓడిపోతే బూట్లు దుడుతాను, ఎప్పుడు దుడుతున్నావు చెప్పినట్టు అది ఒక్కటే కావాలి, ఇంకెంత మించి అవసరం లేదు. నీలాంటి పనికి మాలిన వాళ్ళందరికీ గబుక్కుని అక్కడికి వెళ్ళగానే సడన్ గా చుట్టూ 10 మంది చూడగానే మళ్ళీ రీల్స్ గుర్తొస్తాయి. ఆ రీల్స్ చేసుకుంటా రీల్స్ లోకి వస్తానికి ఆడవుట్ చేసుకుంటా. నువ్వు కూడా యాక్టివ్ అవటం మాకు కావాలి. కనీసం అదే గుడివాడలో సంగతి పట్టించుకునేడితే నీకు బాధ తప్పేది కాదు. గుడివాడ ప్రజలు నేను ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నా, ఎలక్షన్ 2 ఏళ్ల ముందు నుంచి చెప్తున్నా, అదే బాబు గుడివాడలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని నీకు అన్ని స్థాయి అంతకు మించి అవ్వదు, ఉన్న చోట పోగొట్టుకుని నువ్వు పైకి వెళ్ళి ఏం చెప్తావు అని చెప్పేసి అది క్లియర్ గానే ఉంది. అది చూపించారు. 53,000 నెగిటివ్ చూపిస్తే ఇంకా మళ్ళీ వచ్చేసి ఇప్పుడేదో ఉందన్నట్టు మాట్లాడతాను. ఏది జనాలకే గుడివాడ స్థాయిలోనే నేను మర్చిపోయాను. ఇక అక్కడికి వెళ్ళిపోయి పెద్దవాళ్ళ మాట్లాడే అటు నుంచి అటు వెళ్ళిపోతుంది. ఏమైనా దమ్ముంటే గుడివాడ వచ్చి మాట్లాడు. నీకేమైనా చేతనైతే గుడివాడ ప్రజలకి ఏమైనా సాయం చేస్తుంది. ఈ ఒక్క సాయం చేశానని చెప్పి ఎవరికైనా చెప్పాను. దీంట్లో ఏదైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. నీ స్థాయి ఎందుకు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట్లాడాల్సిన అవసరం. నీవు కనీసం ఇప్పుడు క్లియర్ గా చెబుతున్నాడు, కనీసం కార్పొరేట్ కొరకు వెళ్ళదు. గుడివాడలో ఛాలెంజ్ చేసి చెబుతుంది. అది మీ మాజీ ముఖ్యమంత్రి చెబుతున్నాడు. ఎందుకంటే నేను తీసేసాడు ఆల్రెడీ, క్లియర్ గా అందరికీ తెలుసు. మళ్ళీ ఏమన్నా ఇస్తారేమని చెప్పి నువ్వు వెళ్ళి బోట్లు వేస్తాను, దాంట్లో పనులని చేసుకుంటూ వచ్చి మాకు అనవసరాన్ని నోరు నేపు చెప్తే నీ గురించి మాట్లాడటం కూడా దండగా నీలాంటి మనిషిని పట్టించుకుని కూడా వేస్ట్ అని చెప్పేసి తెలిపేస్తాను.